హాయ్ ఎవ్రీవన్. ఈరోజు 2 మీటర్స్తోనే అనార్కలి డ్రెస్ ఎలా కట్ చేయాలో చూద్దాం. నేను 4 లేయర్స్తో ఫోల్డ్ చేశాను చూడండి. నేను 4 లేయర్స్కి ఫోల్డ్ చేసి క్లోజ్డ్ సైడ్ అనేది నేను మార్కింగ్ చేసుకోవడానికి నా వైపు పెట్టుకున్నాను. పొడవు వచ్చేసి 40 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. మార్క్ చేసుకొని ఒక లైన్ అనేది డ్రా చేసుకున్నాను. ఈ అనార్కలి డ్రెస్కి పొడవు అంటే మనం పైన షోల్డర్ నుంచి మనకి ఎంత లెంత్ కావాలో కింద వరకు అది టోటల్ లెంత్ అండి. దాంట్లో వచ్చేసి బాడీ పొడవు మనకి ఎంత కావాలో అంత నేను మార్క్ చేసుకుంటున్నాను. 13 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను బాడీ వచ్చేసి. ఈ వెడల్పు అనేది బాడీ దగ్గర ఎలా తీసుకుంటాము అని అంటే ఈ ప్యానల్స్ వచ్చేసి ముందు 3 ప్యానల్స్, బ్యాక్ 3 ప్యానల్స్ వస్తాయండి. ముందు 3 ప్యానల్స్కి మన బాడీ విడ్త్ చెస్ట్ దగ్గర ఎంత విడ్త్ అయితే ఉందో ఈ 3 ప్యానల్స్ కలిపితే మన చెస్ట్ విడ్త్ ఎంత వచ్చిందో అంత రావాలి. స్టిచ్చెస్ మనం కట్ చేసిన దగ్గర మళ్ళీ స్టిచ్ చేస్తాం కదండి, దానికి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అది ఎంత అంటే నేను 5.5 తీసుకున్నాను. సేమ్ అలానే ఆపోజిట్ సైడ్లో లైన్ మార్క్ చేసిన దగ్గర చివరి సైడ్ ఓపెన్ సైడ్ నుంచి సేమ్ ఇలానే 5.5కి మార్క్ చేసుకొని నేను ఒక బాక్స్ డ్రా చేసుకున్నాను 13 ఇంచెస్ లెంత్తో. చూడండి నేను డయాగ్నల్గా ఎలా గీసుకుంటున్నానో మీరు కూడా అలా లైన్స్ అనేది డ్రా చేసుకొని కరెక్ట్గా మనకి ప్యానల్స్ అనేవి వచ్చేస్తాయి. ఇలా డ్రా చేసిన తర్వాత చూపించినట్టు కట్ చేయండి. కట్ చేస్తే మనకి సపరేట్గా ప్యానల్స్ అనేవి వచ్చేస్తాయి. మిడిల్ ప్యానల్ అనేది మెయిన్ పీస్ అండి, అది జాయింట్ అయి ఉంటుంది, దాన్ని కట్ చేయకండి. సింగిల్ ప్యానల్ టైప్లో వస్తుంది. నేను చూపిస్తాను ఓపెన్ చేసి. సైడ్ ప్యానల్స్ వచ్చేసి ఓపెన్ ఉంటాయి, అవి 4 ఉంటాయి. మిడిల్ పీసెస్ మాత్రం 2 ఉంటాయి, ముందుకు ఫ్రంట్ సైడ్ ఒకటి, బ్యాక్ సైడ్ ఒకటి. ఈ 4 మాత్రం సైడ్ పీసెస్ అంటే ఇలా కట్ చేసిన తర్వాత వచ్చిన పీసెస్ చెప్పాను కదండి, వాటిని మనం ఎలా జాయిన్ చేయాలో నేను చూపిస్తాను. ఆపోజిట్లో ఉన్నాయి కదా ఆ సైడ్ పీసెస్ 4 సపరేట్గా ఉన్నాయని చెప్పాను కదా ఓపెన్ సైడ్, అవి తీసుకొని వచ్చి ఇలా ప్లేస్ చేసి పైన వచ్చేసి బాడీ సైజ్ అండి. మనం 13 ఇంచెస్ తీసుకున్నాం కదా, అవి 2 ఒకటే దగ్గర పేరప్ చేయండి. చూడండి మెయిన్ పీస్ వచ్చేసి మిడిల్లో వచ్చింది, సైడ్ పీసెస్ వచ్చేసి సైడ్ వచ్చేసాయి. అవి రెండింటిని అటాచ్ చేసిన తర్వాత మిడిల్కి ఫోల్డ్ చేసి ఇప్పుడు అటాచ్ అయిపోయిన తర్వాతనే నెక్ అనేది మనం కట్ చేసుకోవడం జరుగుతుందండి. లేకపోతే ప్యానల్స్ అనేవి కరెక్ట్గా లేకుండా మన నెక్ కరెక్ట్గా షోల్డర్ అనేది తీసుకోవడానికి రాదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ జాయింట్ చేయండి. జాయింట్ చేసిన తర్వాత మెజర్మెంట్స్ తీసుకోండి. నెక్, ఆర్మ్ హోల్ అవన్నీ తర్వాత కట్ చేయండి. నేను ఆ 2 పీసెస్ మిడిల్కి ఫోల్డ్ చేసి నేను ఆర్మ్ హోల్ నెక్ విడ్త్ అనేది నేను ఇక్కడ మార్క్ చేసుకుంటున్నాను. ఫుల్ షోల్డర్ ఆర్మ్ హోల్ పెట్టేసి నెక్ విడ్త్ తీసేసుకొని నెక్ అనేది నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్ నెక్ కట్ చేసుకుంటున్నాను. నేను ఫ్రంట్ నెక్ కట్ చేయట్లేదు. ఎందుకు అని అంటే నేను ఇక్కడ ఈ డ్రెస్కి నేను ముందు ప్యాచ్ టైప్ వేస్తున్నాను, వీ నెక్ లాగా లేస్ అనేది యూస్ చేస్తున్నాను. సో నేను బ్యాక్ నెక్ ఒకటి, హై నెక్ 3 ఇంచెస్తో నేను లెంత్తో నెక్ అనేది నేను కట్ చేసుకుంటున్నాను. చూడండి ఇప్పుడు చూపించినట్టు బ్యాక్ నెక్ కట్ చేసుకున్న తర్వాత నేను ఫ్రంట్ నెక్ అనేది కట్ చేస్తాను. మీరైనా సరే ఫస్ట్ బ్యాక్ నెక్ కట్ చేయండి. ఎప్పుడైనా కానీ ఏ డ్రెస్కైనా 2 పీసెస్ కలిపి పెట్టినప్పుడు ఫస్ట్ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేయాలండి. ఆర్మ్ హోల్ అవన్నీ ఫ్రంట్ బ్యాక్ ఈక్వల్గా రావడానికి ఈ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. లేకపోతే మనకి షోల్డర్ విడ్త్ కానీ ఆర్మ్ హోల్ లెంత్ కానీ అప్ డౌన్ కొంచెం అటు ఇటు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒకేసారి మనం బ్యాక్ పార్ట్ డ్రా చేసుకొని 2 పార్ట్స్ కట్ చేయడం, ఫ్రంట్ బ్యాక్ ఒకేసారి కట్ చేయడం వల్ల మనకి ఎగుడు దిగుడు రాకుండా నీట్గా 2 ఒకటే షేప్లో మనకి వస్తాయి చూడడానికి. చూడండి నేను బ్యాక్ నెక్ కట్ చేసుకోవడం అయిపోయింది.
దీని తర్వాత ఫ్రంట్ నెక్ కట్ చేసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ కోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆర్మ్ హోల్ అనేది డ్రా చేసేసుకొని నేను కట్ చేసుకుంటాను. కొంచెం లోతు అనేది ఫ్రంట్ సైడ్ మనం ఎప్పుడు తీసినట్టే లైట్గా తీసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ సైడ్ మనం తీసుకునే ప్రతిదీ లోతు అనేది డిపెండింగ్ ఆన్ పర్సన్ సైజుని బట్టి ఉంటుందండి. కొంచెం లావుగా ఉంటే తక్కువ కట్ చేసుకోండి లోతు. కొంచెం పల్సగా బక్కగా ఉన్నారనుకోండి కొంచెం ఎక్కువ కట్ చేసుకోండి. ఎందుకంటే ఆ షోల్డర్ పార్ట్ దగ్గర చంక భాగంలో కుచ్చులాగా ఇట్లా లూజ్గా రాకుండా ఉంటుంది. నెక్స్ట్ నేను నెక్కి లేస్ వేస్తున్నాను వీ కట్ది. ఎలా వేస్తానో చూడండి. నేను షోల్డర్ నుంచి ముందు లేస్ది మార్క్ చేసుకుంటున్నాను. వీ షేప్లో మార్క్ చేసుకొని అది ఎంత వెడల్పు ఉందో దానికి కూడా మార్క్ చేసుకున్నాను. ఏ హైట్ నాకు ఎంత లెంత్లో కావాలి అనేది కూడా మార్క్ చేసేసుకున్నాను. తర్వాత వీ నెక్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఓపెన్ చేసి నెక్ ఇప్పుడు ఒక సైడ్ హాఫ్ నేను ఇప్పుడు డ్రా చేశాను కదండి. నెక్స్ట్ ఇంకొక సైడ్ హాఫ్ కూడా డ్రా చేస్తాను చూడండి. మిడిల్లో ఒక లైన్ అనేది నేను డ్రా చేశాను. నెక్స్ట్ ఇంకొక సైడ్ కూడా లేస్ని పెట్టి అది ఏ సైజులో ఉందో మార్క్ చేసుకొని నేను ఎలా అయితే డ్రా చేసుకున్నానో మీరు కూడా అలానే డ్రా చేసుకోండి. ఇలా వీనెక్ డ్రా చేయడం వల్ల మనకి ఎక్కువ నెక్ అనేది డీప్ అనేది తెగకుండా షోల్డర్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అన్ఈవెన్గా రాకుండా ఉంటుంది. దీనివల్ల ఇలా డ్రా చేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసి నేను కట్ చేసుకుంటున్నాను చూడండి. ట్రయాంగిల్ షేప్లో ఉన్న కార్నర్ దాకా. తర్వాత నేను స్లిట్ ఎట్లా చేస్తున్నానో చూడండి. ట్రయాంగిల్ షేప్లో నేను డ్రా చేసుకున్నాను కదా, ఆ 2 స్లైడ్స్ అనేవి నేను కట్ చేస్తున్నాను. తర్వాత ఈ లేస్ ఎంత విడ్త్ అయితే ఉందో అంత విడ్త్తో ఎక్స్ట్రా పార్ట్ అనేది నేను మాత్రమే కట్ చేస్తున్నాను. ఆ వీ షేప్ వరకు కట్ చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ దీనికి వీనెక్ ప్యాచ్ వేస్తే మళ్ళీ లోపటి సైడు మనకి లైనింగ్ వేయాల్సి వస్తుంది. లైనింగ్ వేయడం అవసరం లేకుండా నేనేం చేస్తున్నానంటే ఉన్న క్లాత్నే దీన్నే నేను లైనింగ్ లాగా కూడా యూజ్ చేస్తున్నాను చూడండి. ప్యాచ్ ఎంతైతే వెడల్పు ఉందో అంత వెడల్పు మాత్రమే ఉంచి ఇలా ఫోల్డ్ చేసి నేను దాని మీద లేస్ కుట్టడం అనేది జరుగుతుంది. చూడండి ఎలా కుడతాను. స్టిచ్చింగ్ వీడియోలో దీని గురించి డీటెయిల్గా చెప్తాను. తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకుందాము. హ్యాండ్స్ లెంత్ వచ్చేసి 10 ఇంచెస్. 10 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. దీనికి కింద నార్మల్గా వచ్చేసి పైన హై పఫ్ తీసుకుంటున్నాను. హై పఫ్ కోసం అని 5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. నార్మల్ హ్యాండ్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. 10 ఇంచెస్కి లెంత్ తీసుకున్న దాంట్లో 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని నేను నా ఆర్మ్ హోల్ వచ్చేసి 16 ఇంచెస్ రౌండ్, దాంట్లో హాఫ్ 8 ఇంచెస్కి నేను మార్క్ చేసుకున్నాను. ఒక కర్వ్ అనేది డ్రా చేసుకొని నెక్స్ట్ కింద నా ఎల్బో దగ్గర ఎంతైతే విడ్త్ ఉందో రౌండ్ దానికి నేను మార్క్ చేసుకున్నాను. ఆ తర్వాత హై పఫ్కి ఎలా తీసుకోవాలంటే 3 ఇంచెస్ విడ్త్ తీసుకొని ఆల్రెడీ 5 ఇంచెస్ హైట్ తీసుకున్నాం కదండి. ఆ 3 ఇంచెస్ వెడల్పుతో మీరు ఒక బాక్స్ లాగా డ్రా చేసుకొని అందులో చూపించినట్టు కర్వ్ డ్రా చేసుకోండి. కర్వ్ డ్రా చేసుకొని ఆ కార్నర్ దగ్గర కార్నర్ లాగా తీసుకోకుండా కొంచెం కర్వ్ అనేది తీసుకోండి. అది కింద మన నార్మల్ స్లీవ్స్కి గీసిన కర్వ్లో కలిపేయండి. కలిపేసి ఎక్కడి వరకు మీరు డాట్ అనేది పెట్టుకోవాలి అంటే చూడండి, ఆ షోల్డర్ మనం 10 ఇంచెస్కి మనం హ్యాండ్ అనేది డ్రా చేసుకున్నాం కదా, దాని దగ్గర వచ్చేసి మనం ఒక మార్క్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే కుచ్చులు అనేవి అక్కడి నుంచి మనం పెట్టడం అనేది స్టార్ట్ అవుతుంది. నేను చూపించిన దగ్గర మార్క్ చేసుకోండి. అక్కడ ఒక కట్ చేసిన తర్వాత ఒక మార్క్ అనేది లైట్గా వీ షేప్లో కట్ చేసుకోండి. ఇప్పుడు హ్యాండ్ అయితే కట్ చేస్తున్నాను చూడండి. తర్వాత ఎలా మార్క్ చేసుకుంటానో ఎక్స్ట్రాస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా కూడా అవన్నీ తీసుకున్నాను. ఇప్పుడు చూడండి మిడిల్కి మార్క్ చేసుకోండి. తర్వాత ఎక్కడి వరకు మనం ఇవి ప్రిల్స్ అనేవి పెట్టాలో కుచ్చు అనేది అక్కడ కూడా మార్క్ చేసుకున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.